రోజు పేపర్లో ఒక వార్త చూశాను. పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలు, కమ్యూనిస్టు పార్టీలు ఈ వార్తలో ముఖ్యమైన వక్తలు. కమ్యూనిస్టు పార్టీలు గమనించిన విషయం ఏంటంటే, మీ ఆలోచనలు, మీ యొక్క విధానాలు పూర్తిగా ప్రస్తుతం నడుస్తున్న సమాజానికి విరుద్ధంగా ఉన్నాయి. ఒక పెట్టుబడిదారుడు ఉంటేనే 10 మందికి బ్రతుకుంటుంది. మీరు క్వశ్చన్ చేయాల్సింది ప్రభుత్వంలో జరిగే అవకతవకలు, ప్రభుత్వంతో కలిసి పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు కాదు. ఎందుకంటే ఖచ్చితంగా పెట్టుబడిదారుడు ఎందుకు పెట్టుబడి పెడతాడు? తన లాభం కోసమే. లాభం లేనిది ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో వ్యాపారం చెయ్యరు. ఒకవేళ వ్యాపారం చేయాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా లాభం కోసం చూస్తాడు. లాభం లేని వ్యాపారం చేసే పెట్టుబడిదారిని మనం ప్రపంచంలో ఎక్కడో చూడం. అయితే వీళ్ళు ఆ విషయం మర్చిపోయి ఏదో తమకి వచ్చిన స్టేట్మెంట్లతో కాలక్షేపం చేస్తున్నారు అనడంలో ఏమాత్రం సమ్మతించదగ్గ విషయం కాదు. వీళ్ళు భావజాలాన్ని తీసుకొచ్చిన ఈ కమ్యూనిస్టులు తమ భావజాలను పూర్తిగా చైనా నుంచి, రష్యా నుంచే తెచ్చుకున్నారు. ముఖ్యంగా చైనా నుంచి. అదే చైనాను చూడండి, పెట్టుబడిదారుల విషయంలో ఎంత హేతుబద్ధంగా ఉంటుందో. అవసరం అయితే కార్మికుల కష్టాన్ని కాలరాచైన పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తుంది. అందుకే దాన్ని ఎత్తిదింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కార్మికుల అవకాశాలను, కార్మికుల యొక్క శ్రమ దోపిడీ చేయాల్సిన అవసరం లేదు. కానీ పెట్టుబడిదారులు కూడా ఆలంబనంగా చూసుకోవాలి. ఇక్కడ పెట్టుబడిదారులు, కార్మికులు అందరూ ఆనందంగా ఉండే వాతావరణం క్రియేట్ చేయాలి. అంతే తప్ప ఏదో మనం పాతకాలం నాటి వాదనలే వినిపిస్తే మనం సక్సెస్ అవ్వలేము. సరికదా? మనల్ని ప్రజలందరూ వింతగా చూస్తారు. ఈ విషయం సోదరులు గమనించాలి. నాకు కూడా కమ్యూనిజం అంటే చాలా ఇష్టం. కానీ కమ్యూనిజంలో కూడా మిగతా పార్టీలాగే మార్పులు చేర్పులు కావాలి. ఉదాహరణకి ఇప్పుడు రాజ్యం వెళ్తున్న పార్టీని చూడండి. ఒకప్పుడు హిందూ మతమే, హిందుత్వమే అనుకుని ఉన్న పార్టీ క్రమక్రమంగా అందరినీ కలుపుకొని పోవడం వల్ల అందరి మనసులు గెలుచుకుంటుంది. మన ఆలోచనలు మనకు ముఖ్యమే. కానీ ఎదుటి వాళ్ళ ఆలోచనలు గమనించుకుని మన నడవడిక మార్చుకున్నప్పుడే మన సక్సెస్ ఉంటుంది. పెద్దలైన వారందరికీ నేను ఈ సందర్భంగా ఏదో చెప్పాలని చెప్పడం లేదు. కానీ మాలాంటి సాధారణ వ్యక్తుల ఆలోచనలు మీరు పంచుకున్నప్పుడే మీ యొక్క పద్ధతి కొద్దిగైనా మార్చుకుంటే మళ్ళీ మేమందరం మీకు అభిమానించే వ్యక్తులుగా తయారవుతాం. మారాలి, కొద్ది గొప్ప మారాలి. పెట్టుబడిదారులు విమర్శించడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అయితే నేను చెప్పలేను. కానీ ఖచ్చితంగా పెట్టుబడిదారులు లేకపోతే మాత్రం ఏ వ్యాపారం ఉండదు, ఏ పరిశ్రమ ఉండదు, ఏ వ్యవస్థలు కూడా ప్రశాంతంగా నడలేవు. కనుక పెట్టుబడిదారులు కావాలి. పెట్టుబడిదారులతో పాటు వాళ్ళని ఒప్పించకుండా చేసే మీలాంటి పెద్ద మనుషులు కూడా సంప్రదింపులతోటే చెయ్యాలి తప్ప, ఉదాహరణకి చాలా పరిశ్రమలు కేవలం మీ అతి ఆలోచనలతో మూసిపడిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఎవరి మీద మనం యుద్ధం చేస్తున్నాం అన్నది కూడా ఆలోచించాలి. ఒక ఫ్యాక్టరీ ఉంటే కొన్ని వందల వేల మంది జీవితాలు మెరుగుపడతాయి. కానీ ఆ ఫ్యాక్టరీ లేకపోతే ఎవరు కూడా కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు మనం గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి. కనుక మీరు ఈ మారిన పరిస్థితులతో పాటు మీరు మారాలని, మీ ఆలోచన ద్వారా మిగతా ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కరిస్తూ, ఇటువంటి స్టేట్మెంట్లు చెప్పడానికి బాగుంటది, అమలుపరచడం బాగోదు. మీరు పెట్టుబడిదారుడైనా మీరు లాభాల కోసం ఆలోచిస్తారు. మీరు పెట్టుబడిదారుడు కాదు కనుక మీ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతాం. పెట్టుబడిదారులు లేనిదే కార్మికుడు లేడు, కార్మికుడు లేనిదే పెట్టుబడిదారుల వ్యాపారం సాగదు. ఇవి రెండు లింక్ కనుక దయచేసి ఏది తోస్తే అది మాట్లాడక. ప్రపంచ దేశాలు మారుతున్నాయి, ప్రపంచం మారుతుంది, మనం కూడా మారాలి. ఆ మార్పు మన ఎదుగుదలకి ఉపయోగపడాలని చేతులెత్తి మొక్కుతూ సెలవు తీసుకుంటున్నాం. ఆ విశ్లేషణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా మీ జనార్దన్.